నువ్వు బొమ్మ ప్యాక్ చేయి. అరే నువ్వు పోయి ఆటో తీసుకునిరా. 10,000 ఉన్నాడు గొప్ప కాదురా, 16 రూపాయలు ఉన్నాడు గొప్ప. జై బోలో గణేష్ మహారాజ్ కి. అరే సరిగ్గా పెట్టు. అరే ఆ బల్లలు సరిగ్గా పెట్టండి. అది చూడు. అరే అరే సరిగ్గా కట్టు. అరే నువ్వు ఇక్కడ రారా, నువ్వు ఇట్రా. అరే సురేష్ నువ్వు అటు ఫస్ట్. అన్ని నేనే చూసుకోవాలంటే అట్రా. అరే సురేష్ బొమ్మ వచ్చేసింది, పందిరి కూడా అయిపోయింది, ఇక మిగతా పనులు కూడా చూసుకుంటే ఒక పని అయిపోద్ది. కొంచెం అత అనిపించట్లా నీకు? నాకెందుకు అనిపిస్తుంది రాతి? అయినా బొమ్మ ఇచ్చినోడే చదివిస్తున్నావా నువ్వు? ఏంటి బొమ్మ నువ్వు ఇచ్చావా? మరి కాదా, నేనే కనుక 16 ఇవ్వకపోతే మీకు బొమ్మ ఎక్కడ వచ్చేదిరా? సరా బొమ్మ ఇచ్చినందుకు నా పేరు మీకే కనిపించిన చోట పచ్చబొట్టు వేయించుకోవాల్సింది పోయి నన్నే మాట్లాంటావా? నా బొమ్మ నాకు ఇచ్చేయి, నేను పక్కెళ్ళి వేరే పని చేసుకుంటా. అరే వాడన్నది నిజమే కదరా. అవునరా, వాడే 16 రూపాయలు ఇవ్వకపోతే మనకు అసలు బొమ్మే వచ్చేది కాదు కదరా. 16 రూపాయలకి ఎంత చేస్తున్నావు కదరా. చెయ్యి చెయ్యి. ఏంటి నీ ఫేస్ లో రిక్వెస్టింగ్ ఎక్స్ప్రెషన్ ఎక్కడా కనిపించట్లా. ఉండమంటావా వెళ్ళిపోమంటావా? అయ్యో నా ఫేసే అంత సార్, మీరు తప్పుగా అనుకోకండి. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళకండి. మీకు నాలో ఇంకా రిక్వెస్టింగ్ ఎక్స్ప్రెషన్ కనపడిపోతే చెప్పండి, నా ఫేసే తీసేసుకుంటా. హే నేను మరీ అంతలా కనిపిస్తున్నానా? నీలో చేంజ్ వచ్చింది, నాకు అది కనిపించింది. థ్యాంక్ యూ సార్. సరే గాని రేపొద్దున్నే పండగ, ఏర్పాట్లన్నీ మంచిగా చేయాలి ఓకేనా? మన గ్యాంగ్ అని చూసి జనాలు కుళ్ళుకోవాలి. అయితే మన గ్యాంగ్ కో పేరు పెడదాం, సెంటర్ లో పెద్ద బ్యానర్ కడదాం. ఐడియా సూపర్. గ్యాంగ్ పేరు ఏం పెడదాం? గుంతల కడి గుల 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 గ్యాంగ్ అని పెడదామా? నీకు గులుంటే దానికి బ్యానర్ ఎందుకురా? పోనీ నాటీ బాయ్స్ అని పెడదామా? షకీలా సినిమాకి పోస్టర్ ఏమైనా నేర్పిస్తున్నావే ఏంట్రా? ద గ్యాంగ్. రేపు ఎప్పుడైనా మన సందులో ఏమైనా జరిగిందనుకో మన గ్యాంగ్ నే కుళ్ళ పొడుస్తారు. వసుదైక కుటుంబం. పోనీ మూడు మనుషులను పెట్టారా? ఏదైనా పెట్టామంటే జనాల గుండెల్లో అలా నిలిచిపోవాలి. ఇందాక నుంచి అందరికి పేర్లు పెడుతున్నావు కానీ నువ్వేమైనా ఐడియా ఇచ్చావరా? నాది ఎయిర్టెల్, అందుకే ఇవ్వలా. పంచి డైలాగులు తీసుకెళ్లి మడిచి అరే సురేష్ ఎందుకు కంగారు, మడిచి గూట్లో పెట్టుకోమంటున్నా. సరేగా ఇవన్నీ కాదు, మనం ఎలాంటి మనుషులు మనకు మాత్రమే తెలుసు, బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మన గ్యాంగ్ పేరు ఆణిముత్యాలు. అదిరిపోయిందిరా. ఇక నుంచి మనం చేసే పనులకి మన కాలనీ వాళ్ళు మన ఏరియా ఆణిముత్యాలు అనుకోవాలరా. అవును, ఎన్ని రోజులు నన్ను అందరు అతులు అతులు అంటే బాధ వేసింది. తీయండ్రా ప్రింట్లు, వెయ్యండ్రా పోస్టర్లు. అరే మహేష్, మన పందిరిలో పూజ చేయడానికి పంతులు గారు ఎవరైనా ఉన్నారా? ఒక్కరున్నారు. ఎవర్రా? ఎవరు పేరు చెప్తే కప్పలు సైతం బౌబోయ్ ఉంటాయో, ఎవరు పేరు చెప్తే పెళ్లికి పెట్టిన ముహూర్తానికి పిల్లలు పుడతారో, ఎవరు పేరు చెప్తే కాటికి వెళ్లిన ముసలోడు కూడా ఆయన వచ్చారో లేదో చూసి మనస్ఫూర్తిగా చచ్చిపోతాడో ఆయనే ది గ్రేట్ నోటిదోలిస్ట్, పరమ కంపరిస్ట్, వన్ అండ్ ఓన్లీ చరక్కే శర్మ. అందరూ ముద్దుగా గురువు గారు అని పిలుచుకుంటారు. గురించి చెప్తుంటేనే ఒంట్లో నరాలు నాట్యం ఆడుతున్నాయి అంటే ఆయన మన పందిల్లో పూజ చేస్తే సాక్షాత్తు దేవుడే దిగొస్తాడు కదరా. అంతేగా మరి, దేవుళ్ళందరూ ఆయనతో పూజలు చేయించుకోవడానికి వెయిట్ చేస్తారంటే మామూలు విషయమా? మరీ ఓవర్గా లేదు. అరే అతుల్, నేను ఇప్పుడు చెప్పాలా నీకు సుతుల్? ఆ పేరుతో పిలవద్దని చెప్పానా? నన్ను రెచ్చగొట్టకు. మరి సైలెంట్ గా ఉండు. అరే ఇక్కడ ఎంత పనులు పెట్టుకుని మీ గొడవలేంట్రా? అరే మహి, నువ్వు పంతులతో మాట్లాడు. ఇదిగో ఇప్పుడే మాట్లాడతా. హర హర మహాదేవ్. హరిహర వీరమల్లు. ఎవడ్రా అది? నా మాట బంగారు మాట, ఒక్కసారి చెప్పించానంటే సొంట దేనికి పనికి రాకుండా పోతావు. అయ్యో వద్దు గురువు గారు, నా పేరు మహేష్, నేను ఆణిముత్యం గ్యాంగ్ ప్రెసిడెంట్ ని. ఆణిముత్యమని నువ్వు చెప్తావేంట్రా? నువ్వు చెప్పినవన్నీ వినడానికి ఏమన్నా స్వాతిముత్యంలో కమలాసంలా కనిపిస్తున్నానా ఏంటి? మిమ్మల్ని హట్ చేసి ఉంటే సారీ గురువు గారు. అఘోరించావులే, ముందు విషయం ఏంటో ఏడ్చావు. మేము ఫస్ట్ టైం పనిచేసాం గురువు గారు. అయితే నేనేం చేయాలి? కుక్కలు రాకుండా కాపలా గాయాలారా బడవా? అయ్యో గురువు గారు, మీరేంటో మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు గురువు గారు. ఒక రకంగా నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఓరి సుంట, మోడీనే నాకు ఒక పెద్ద ఫ్యాన్. ఈ ఫ్యాన్ ఎవడికి కావాలరా? ఏదో నాటకాలు ఆడేవనుకో దవడ సైడ్ అయిపోద్ది. నన్నే అంత మాట అంటావా? నా దవడ నిన్నేం చేసిందిరా? దాన్ని సైడ్కి పంపిస్తానంటున్నావు. ఇక లాభం లేదు, నిన్ను శపించాల్సిందే. గురువు గారు అన్నది మిమ్మల్ని కాదండి, ఇక్కడ మా తొట్టి గ్యాంగ్ని. నమ్మొచ్చా? మీ బంగారు మాట మీద ఒట్టు గురువు గారు. సరే, నా టైం వేస్ట్ చేయకుండా విషయంలోకి రా. సరే గురుగారు, నేను మీ టైం వేసాను. ఈ సంవత్సరం నుంచి గణేష్ ఉత్సవాలు ఘనంగా చేద్దాం అనుకుంటున్నాం, కాబట్టి ఈ కార్యక్రమం మీరే జరిపించాలి. భేషుగ్గా జరిపిద్దాం. ఎంత చదివిస్తావేంటి? అయ్యో గురువు గారు,
నన్ను మా నాన్న చదివించలేదు, మిమ్మల్ని ఎలా చదివిస్తా? సరేరా, నువ్వు పంచలేసుకో సరేనా? నీలాంటి వాడిని శపించాలి, అప్పుడు గాని లైన్లోకి రావు. క్షమించండి గురువు గారు, మీరేమన్నారో నా మట్టి బుర్రకు అర్థం కాలేదు. కొంచెం మీరే సెలవు ఇవ్వండి. మట్టి వినాయకుడిని పూజిస్తే ఫలితం వస్తుంది. నీలాంటి మట్టి బుర్రవాడితో మాట్లాడితే ఆయాసం వస్తుందిరా కుక్క. మీ అభిమానం గురువు గారు. ఎంత వర సిచ్యువేషన్లో ఉన్నావో ఇట్టే అర్థం అవుతుంది. అయినా నీతో నాకెందుకు? నా షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది సుమి. రోజంతా మీ దగ్గర ఉండాలంటే కుదరదు. అందుకు అక్కడ గడిపే ప్రతి నిమిషానికి 5,000 తీసుకుంటాను. మరి ఎన్ని నిమిషాలుంటే అన్ని 5,000. అర్థమైందా రాజా? అయ్యో, నిమిషానికి 5,000? అంటే పూజ అవ్వడానికి ఎలాగైనా గంట సమయం పడుతుంది. వామ్మో, అంత బడ్జెట్ లేదు గురువు గారు. ఎంత బడ్జెట్ ఉంది ఏంటి? మొత్తం 3 రోజులు కలిపి 3,000 ఇస్తాం గురువు గారు. నా అసిస్టెంట్ కూడా తీసుకోడరా బడవ. శనక్కాయ సరం అంటే కామెడీగా ఉందేంటి? ఫోన్లో ఛార్జింగ్ ఉంది కానీ రీఛార్జ్ కూడా డబ్బులు లేవు. అలాగే గుండెల నిండా భక్తి ఉన్న డబ్బులు పెట్టే శక్తి లేదు. ఎంతో మందికి మీరు చేసే పూజల వల్ల వాళ్ళ తలరాతలే మారిపోయాయి. అలాగే మాకు కూడా సహాయం చేసి మా తలరాత కూడా మారుస్తారనే చిన్న కోరిక గురువు గారు. గురువు గారు అని బాగా సర్లే, సెంటిమెంట్ తో కొట్టావు. చేయక చస్తానా? కానీ ఒక షరతునా. సెలవివ్వండి గురువు గారు. నువ్వేమన్నా నా కంపెనీలో పనిచేస్తున్నావా సెలవులు ఇవ్వడానికి? గురువు గారు భలే చమత్కారే. అట్లుంటది మనతోని. సర్లే, చెప్పేది జాగ్రత్తగా వినిచావురా బడవ. నేను మీ దగ్గర పూజ చేసినందుకు గాను గంటకి 10,000 ఇస్తున్నారని చెప్పండి. తప్పకుండా గురువు గారు, మీరు ఎలా అంటే అలా. సరే, రేపు 10 గంటలకల్లా మీ పందిరి దగ్గర ఉంటాను. వాట్సాప్ లో లొకేషన్ సెండ్ చేసి సావు. సరే గురువు గారు. ఎరా అంతా ఓకేనా? అంతా ఓకేరా. పందిరి అయిపోయిందా? సార్ వచ్చి నువ్వే చూడు. తిరిగిపోయిందిరా పందిరి. ఓకే, అందరం డిస్పస్ అవుదాం, తెల్లవారుజామునే వద్దాం. ఓకేనా? సరేరా. అమ్మా, నానా, మా ఫ్రెండ్స్ అంతా కలిసి మన సెంటర్లో పందిరేసాం. మీరు కూడా అన్ని పనులు పూర్తి చేసుకొని రండి. సరేరా. సరే వస్తానులే, నువ్వు వెళ్ళు. ఓకే. ఖుషీని కూడా రమ్మని చెప్పాలి. హలో ఖుషి. చెప్పు మహేష్, ఏర్పాట్లన్నీ అయ్యాయా? నీ దయవల్ల అన్నీ అయిపోయాయి ఖుషి. నీకు ఒకటి చెప్పాలి. చెప్పు మహి. ఇప్పటి వరకు నా జీవితంలో అన్ని అవమానాలే తప్ప అభిమానులు ఎవ్వరూ లేరు. కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి నా జీవితంలో వెలుగుకు తప్ప చీకటికి చోటే లేదు. నువ్వు నన్ను మరీ మోసిస్తున్నావు. ఏ అమ్మాయి అయినా వీడు నావాడు అని ఒక్కసారి అనుకుంటే చాలు, తను ప్రేమించే వాడి కోసం ఏదైనా చేసేస్తుంది. చూడు, కాసేపు కూడా పొగిడించుకోవు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం ఖుషి. ఐ లవ్ యూ ఖుషి. లవ్ యూ టూ మహి. సరే, కరెక్ట్గా 10 గంటలకి పంది దగ్గరకు వచ్చాయి. సరేనా? సరే మహి. హలో, ఎవరు? హలో, నా పేరు జారి, గురువు గారి శిష్యుణ్ణి. చెప్పండి చిన్న గురువు గారు. చిన్న గురువేంటి, నా పేరు జారి. అదే ఏదో ఫ్లోలో అనేసి చారి గారు. ఇక్కడ ఏర్పాట్లు అన్ని రెడీగా ఉన్నాయి. సరే అయితే మరి మేము స్టార్ట్ అవుతున్నాం. సరే చారి గారు, ఆకలిస్తుందని మధ్యలో డాబా దగ్గర ఆకండి. సుంఠ, నా మీదే పంచులా? ఉండు, నీ పని గురువు గారితో చెప్తాను. ఈసారికి మాత్రమే మా పందిరికి మీ గురువు గారు. నెక్స్ట్ మీకే కాంటాక్ట్ ఇద్దాం అనుకుంటున్నాం అండి. ఇప్పుడు కూడా చెప్తారు మీ గురువు గారికి. చిల్ బ్రో, మనం ఒకటి. అరగంటలో అక్కడ ఉంటాం, సరేనా? అలా రా దారికి. అరే సురేష్, పంతులు గారు వస్తున్నారు, అన్ని త్వరగా కానివ్వండి. ఎంత బాగుందో విగ్రహం. జై బోలో గణేష్ మహారాజ్ కి. అరే చారి, చెప్పండి గురువు గారు. ఎవర్రా ఈ అమ్మాయి? చంద్రకళ చెల్లిలా ఉంది. ఈ వయసులో ఇలాంటివన్నీ మీకు అవసరం అంటారా? చెప్పండి. ప్రేమకి వయసేంటి చారి? కానీ మీకు మాత్రం అయిపోయిందిగా. నన్ను హట్ చేస్తున్నావు చారి. ఎంకరేజ్ చేసే వయసు మీది కాదు. అలా అని ఎవరిని పడితే వాళ్ళని అంటగట్టే టైపు నేను కాదు. ఏంటి గురువు గారు ఇది? నీకు ఈ మధ్య నోరు బాగా ఎక్కువ అవుతుంది సుమి. సారీ. గురువు గారు, మొదలు పెడదామా? నిన్న నువ్వే కదరా నాతో మాట్లాడింది.
చెప్తా ఆగు నీ సంగతి. ఈ రివెంజ్లు గట్రా మనకు అవసరం అంటారా చెప్పండి. కార్యక్రమం ముగించుకుని మన సంభావన ఏదో మనం తీసుకుని వెళ్ళిపోతే మన పని అయిపోతుంది కదా గురువు గారు. నాకు తెలుసు ఏం చేయాలో, అప్రచ్చపు విధవ. నువ్వు వెళ్ళి ఆ పిల్ల పేరు కనుక్కురా. మీరు మారరు. గురువుగారు మొదలెట్టండి. నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. నువ్వు వెళ్ళి ముందు ప్రసాదాల పని చూడు. ఒక 2 కేజీలు బాక్సులు సిద్ధం చేసి ఉంచు, సరేనా? ఈ మహేష్ గారు పూజారిని తీసుకురమ్మంటే తిండిపోతుంది తీసుకొచ్చాడు. వినబడింది. వినిపించాలనే అన్నా. అరే చారీ, అబ్బా ఈయనకి ఇప్పుడే లేచినట్టుంది. వస్తున్నా గురువు గారు. చెప్పండి గురువు గారు. ఇక్కడ మర్యాద లేనే లేదు. ఏమండి మహేష్ గారు, నిన్న మీకు చెప్పారా ప్రసాదాల్లో ఏమీ తక్కువ అవ్వకూడదు అండి అని? ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. మర్యాద అడిగితే ప్రసాదం అంటారేంట్రా? వాళ్ళని కాదు, ముందు నిన్ను దన్నాలి. నన్ను క్షమించండి గురువు గారు. ఏడ్చావులే, మంత్రాలు చదువు. ముందు మీరు మొదలు పెడితే బేషుగ్గా ఉంటుంది. నువ్వు పక్కకి రా మరి. అందరూ భక్తి శ్రద్ధలతో ఉండండి. ఇక పూజ మొదలు పెడదాం మరి. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న న్యాయ సర్వజ్ఞోపశాంతవే అగదాన భగవాన్ నీ పేరేంటి బాబు? అతల్ పంతల్ గారు. అతుల? అదేం పేరు నాయన, అటుకుల్లాగా. అటుకులు కాదు, అతల్. అతులు కాకపోతే ఇంకేమన్నా పెట్టుకో. ఆ అరటిపండు అయితే అక్కడ పెట్టు. ఓం అందమైన నమః, నవ్వు అద్భుతమైన నమః. ఓం అరే చారి, ఆ పిల్ల పేరు కనుక్కున్నామైన నమః. ఆ అమ్మాయి పేరు ఖుషి అంట గురువు గారు. ఓం పేరింటేనే ఖుషి అయిపోతున్నాయి నమః. అబ్బా గురువు గారు, పూజ ఇక్కడ కాదు అక్కడ చెయ్యాలి. మిగతాది నువ్వు గానివ్వు. అలాగే గురువు గారు. పేరు ఖుషి అంటగా. అవును పంతులు గారు. నీ లైఫ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ పంతులు గారు. నా వాక్కు బ్రహ్మ వాక్కు. నేను ఇలా అంటే అలా అయిపోతుంది తెలుసా? మధ్యాహ్నం భోజనానికి కుర్చీలో గురుగారు, ఒక్కసారి కుర్చీలో అని అనరా? నేనేమన్నా అమెజాన్ అనుకుంటున్నావా ఆర్డర్ పెడితే రావడానికి? ఏదో సరదాగా అన్నాడు, మీరు సీరియస్ గా తీసుకోకండి. నువ్వు చెప్పావు కదా, సరే. అయినా నువ్వు నన్ను ముద్దుగా బట్టు అని పిలవచ్చు. బట్ట బట్ట కాదు తల్లి, బట్టు. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా ఖుషి. నా పాసు చందు గురించి కూడా చెప్తాను. నాకెందుకు చెప్తారు? మీ వైఫ్ కో మీ పిల్లలకో చెప్పుకోవాలి గాని. నన్ను చూస్తే పెళ్ళైన వాళ్ళలాగా అనిపిస్తున్నానా ఏంటి? నా అంత పిల్లలు కూడా ఉండుంటారు మీకు. వినపడింది. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు ఖుషి. ఐఎమ్ స్టిల్ బ్యాచిలరు. అయితే ఎవరికేంటి, ఇందాటి నుంచి చూస్తున్నా నీ ఎదవసోది. ఫోన్లో అవన్నీ వదిలే ఖుషి. నాకెందుకో నీ దగ్గరుంటే అసలు ఊపిరే ఆడట్లేదు. ఆస్తమయం చూపించుకో ఒకసారి. వాడి మాటలు వదిలేయి. నువ్వు అనాలే గాని ఏదైనా చేసేస్తాను. బురదలో పొరలాడరా. అమ్మాయి ముందు అవమానిస్తావు కదరా, చెప్తా ఆగు నీ సంగతి. గురువు గారు పూజ అయిపోయింది, ప్రసాదాలు కూడా సర్దేశా. వెళ్ళిపోదాం పదరాచారి, వీడి సంగతి రేపు చెప్తా. సరే గురువు గారు, పదండి వెళ్ళిపోదాం. మా గురువు గారు చాలా హర్ట్ అయ్యారు. మీ పని రేపు చెప్తాం మేము. అరే అతుల్, మహేష్, శివ ఇటండ్రా. మొదటి రోజు అయితే అయిపోయింది, అసలైన రోజులు ముందున్నాయిరా. మన దగ్గరేమో డబ్బులు లేవు, అది ఏం చేయాలరా? దేవుడు ప్రత్యక్షమైతే అది ఏంట్రా నువ్వు మాట్లాడేది? మాట్లాడేది అంగప్పారు. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.